హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సండే వ్లాగ్ అండి. ఈరోజు మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అనమాట. నాకు వాళ్ళు తెలుసు. వాళ్ళు కూడా మా చాగళ్ళు వాళ్ళేనండి. ఇక్కడ హైదరాబాద్లో మియాపూర్లో ఉంటారు. అన్నయ్య అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళని మా ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశామండి. ఈరోజు సండే కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో మా ఇంటికి వస్తున్నారు. నేను గారెలు వేద్దామనేసి గారెల పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ చికెన్ అండ్ మటన్ తీసుకొచ్చారు. చికెన్లో లెగ్ పీసెస్ లాంటివన్నీ తీసుకుని నేనైతే చికెన్ బిర్యానీ చేద్దామనేసి మ్యారినేట్ చేస్తున్నానండి. లాస్ట్ టైం మా చిన్నమ్మ షాను బర్త్డేకి చేసింది కదా చికెన్ బిర్యానీ. సో నాకు ఆ ప్రాసెస్లో నేను ఒకసారి చేశాను, బాగా వచ్చింది కదా. సో అలా చేద్దాము అనేసి అయితే ఇలాగా మసాలా అంతా అప్లై చేసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. నేను నిన్న నైట్ అంటే సాటర్డే నైట్ అయితే అసలు పడుకోలేదండి. నైట్ మొత్తం ఎడిటింగ్లోనే కూర్చున్నాను. మార్నింగ్ 5 o'clockకి పడుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచేసరికి 9:30 అయిపోయింది. నేను అసలు ఏమనుకున్నానంటే మన ఇంటికి ఈరోజు చుట్టాలు వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసరికి వంట పని పూర్తి చేసేసి వాళ్ళు రాగానే వాళ్ళతో కూర్చుని ఉందాము అనుకున్నాను. కానీ నాకు అలా అవ్వలేదండి. ఇంకా నేను కరెక్ట్గా చికెన్కి మసాలా అప్లై చేసి పక్కన పెట్టి లోపల వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చేసారు 10:30 కల్లాని. ఇంకా వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ నేనైతే వంట అయితే చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి అసలు ఖాళీగా కూర్చోలేదండి. తను ఆల్రెడీ నాకు తెలుసు, వాళ్ళ ఇంటికి మేము ఒకసారి మియాపూర్ వెళ్ళాము. అంటే నాకు మను ప్రెగ్నెంట్ అనమాట. నేను మనుతో ప్రెగ్నెన్సీతో ఉన్నాను. 6th month అనమాట. 6th monthలో వాళ్ళ ఇంటికి ఒకసారి మేము వెళ్ళామండి. అప్పుడు వెళ్ళడము మళ్ళీ ఇప్పుడు మనుకి 6 years వచ్చేసింది. 6 years తర్వాత మళ్ళీ మేము కలిసామన్నమాట. సో వాళ్ళు మా ఇంటికి ఇప్పుడు వచ్చారు. సో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మిసెస్ నేను, తన పేరు రేఖ అండి. నేను అయితే మాట్లాడుకుంటూ నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. తను ఎలా ఉన్నారు, చాలా సంవత్సరాలు అయిపోయింది కలుసుకుని, ఇలాగా మాట్లాడుకుంటున్నాం అనమాట. తను ఇప్పుడు స్కూల్లో టీచర్ కింద చేస్తున్నారు అనేసి చెప్పారండి. ఇంకా నేనైతే వీడియోస్ ఎలా షూట్ చేస్తాను ఏంటనేసి ఇలాగ చూస్తున్నారనమాట. ఎలా చూస్ చేసుకోవాలా, ఇంత కష్టం ఉంటుందా వీడియో షూటింగ్ అనేసి అలా మాట్లాడుతున్నారు. ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఈ పని అయితే చేసుకుంటానండి. స్టవ్ మీదేమో నేను ఒక పక్కనేమో చికెన్ కూర పెట్టాను, మరో పక్కనేమో మటన్ కూర అయితే పెట్టానండి. అండ్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. సో వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. వంట పని మీన్స్ కూరలు 2 కంప్లీట్ అయిపోయింది. చికెన్ కూర వండానండి. అంటే చికెన్ ఏమో గారెల్లోనికి గ్రేవీ కోసం అయితే చికెన్ కూర వండాను. అండ్ చికెన్ బిర్యానీ చేస్తాను. ఇంకా గారెలు వేస్తున్నాను అనమాట. సో వాళ్ళు రాగానే ఇడ్లీ వేసిద్దాము, టిఫిన్ తింటారు కదా అనుకుంటే వద్దండి, మేము టిఫిన్ తిని పాలన్నీ తాగే వచ్చాము, మాకు టిఫిన్ ఏమి వద్దు అన్నారు. ఇంకా అమ్మ చేసినవి స్నాక్స్ ఉన్నాయి కదండి, అవి ఇవేంటంటారు జంతికలు, గోరుమిఠాయిలు, సున్నుండలు ఉంటే అవి పెట్టాను అనమాట. వాళ్ళకి గోరుమిఠాయి చాలా నచ్చిందంట, అవి తిన్నారు. 11:30 కల్లా కూర వండడం అయితే పూర్తయిపోయిందండి. అంటే చికెన్ కర్రీ, మటన్ కర్రీ వండడం పూర్తయిపోయింది. మార్నింగే నేను గారెల పిండి రుబ్బేసుకున్నాను కదండి, ఆ రుబ్బేసిన దాంతో ఇప్పుడైతే గారెలు వేస్తున్నాను అనమాట. నేనేది చేసేసాను అనుకుంటున్నాను. అయ్యో మా ఫ్రెండ్ హెల్ప్ చేశాను. మా సబ్స్క్రైబర్కి తెలిసి నాకు వంటరాదని. చిన్న షార్ట్ క్లిప్ తీసుకో. పాప చెల్లి కదమ్మా. నిన్న వీడియోలో చూశారు కదండి, గారెలు షేప్ లేవనేసి, అంటే జోరైపోయిందేమనేసి ఈరోజు నేను గట్టిగా తీసేసాను. అయితే రేఖ గారు ఉన్నారు కదా, మీరు చాలా గట్టిగా తీసేశారు అనేసి కొంచెం మళ్ళీ మిక్సీ పట్టించారనమాట పిండిని. కూర అయిపోయిందా పని? కూరలు అయిపోయింది, ఇంకా బిర్యానీ ఒకటే పెండింగ్. నచ్చింది కానీ చెల్లి కూడా తింటుంది మిర్చి. చెల్లి తింటుంది వేడుకోండి మరి వీళ్ళకి కూర వేసి ప్లేట్లో పెట్టేది.
బాబు చూడొచ్చు కానీ చూసుకుంటాడు రేపు పడతావా చిన్ను? రేపు బ్లాగ్లో చూసుకుంటాడు. చూసుకో ఇటు చూడు. హాయ్ చెప్పు బాబు. హాయ్ చెప్పమ్మా, సబ్స్క్రైబ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నువ్వు బట్టలకు రాసి కూర తిను, అది ఉత్తిదే తిను. నేనేం కూర వేయలేదు కదా, ఉత్తికి అది ఒకటే వేసాను. మరి ఆగు, వేడిగా ఉంది, కొంచెం సేపు ఆగు. నీకు పెట్టుకొచ్చేస్తున్నానండి. నాకు గారెలు వేయడం అలవాటు అవ్వాలనేసి గారెలు అయితే నేనే వేసానండి, చేత్తోనే వేసేసాను, భయం లేదు. నేను గారెలు అందులో నూనెలో వేస్తుంటే వేగిన గారెల్లా రేఖ గారు అయితే తీశారు. వేడివేడిగా చికెన్ కూర వండాను కదండి. సో అన్నయ్య వాళ్ళకి పిల్లలకి అయితే ఫస్ట్ గారెలు పెట్టేసి ఇచ్చేసాను. వేడివేడిగా అయితే గారెలు చికెన్ కర్రీ వేసుకుని అయితే తినేశారు. ఇంకా లాస్ట్లో నేను రేఖ గారు కూర్చుని మేమిద్దరం అయితే కలిసి గారెలు అయితే తింటున్నాం అనమాట. సో నాకు గారెలు వేయడం అయితే వచ్చేసిందండి. వీళ్ళ పెద్ద బాబు సింగింగ్ నేర్చుకుంటున్నారంటండి, పాటలు ఎంత బాగా పాడుతున్నారని. సారముగ నీకు నే శరణంటిని, నారాయణాచ్యుత నంద గోవింద హరి, సారముగ నీకు నే శరణంటిని, సారముగ నీకు నే శరణంటిని, 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 శరణంటిని. చెలువయును వేడియును నటల సంసారం, తొలకు సుఖముఖ వేల దుఃఖముఖ వేల. చెలువయును వేడియును నటల సంసారం, తొలకు సుఖముఖ వేల దుఃఖముఖ వేల. ఫలములి వెయ్యి రెండు పాపములు పుణ్యములు పులుసు దీపున కలిపి భుజించినట్లు, ఫలములి వెయ్యి రెండు పాపములు పుణ్యములు పులుసు దీపున కలిపి భుజించినట్లు, నారాయణాచ్యుత నంద గోవింద హరి, సారముగ నీకు నే శరణంటిని, సారముగ నీకు నే శరణంటిని, 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 శరణంటిని. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరునాల్, తగు మీను పొడచూపు తను తానే తొలకు. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణ, తగు మీను పొడచూపు తను తానే తొలకు. నలిగించునొకవేళ నగిలించునొకవేళ, ఒకరుగారు పవిడము బొబ్బించినట్లు. నగిలించునొకవేళ నలిగించునొకవేళ, ఒకరు కారు పవిడము బొబ్బించినట్లు, నారాయణాచ్యుత నంద గోవింద హరి, సారముగ నీకు నే శరణంటిని, నారాయణాచ్యుత నంద గోవింద హరి, సారముగ నీకు నే శరణంటిని, సారముగ నీకు నే శరణంటిని, 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 శరణంటిని. చాలా బాగా పాడావు. క్లాప్స్ కొట్టినమ్మా తమ్ముడికి. చాలా చాలా బాగా పాడావు నాన్న. ఇంకా మేమైతే వంట చేసుకుంటున్నామండి. ఈ లోపల షాను మను అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అయితే కిందకి వెళ్ళారు ఆడుకోవడానికి కూడా కాదు, మెయిన్ ఆ పిల్లలకి బాదంకాయలు అంటే ఏంటో తెలియదంట. అందుకనేసి షానుని కిందకి వెళ్ళి బాదంకాయలు ఏరుకుని రమ్మ, తమ్ముళ్ళకి కొట్టి చూపిస్తాను అన్నాను. సో తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా నేను మీకు చెప్పాను కదండి, చికెన్ బిర్యానీ చిన్నమ్మ చేసినట్టు చేద్దామనేసి రెడీ చేస్తున్నానని. రేఖ గారితో నేను అన్నాను, నాకు ఇలాగా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వంటలు చేయడానికి భయమండి, ఎందుకంటే నాకు అంతగా రావు కదా, సో వాళ్ళకి నచ్చుతాయో లేదో అని ఒక భయంగా ఉంటుంది అని అంటే, అప్పుడు రేఖ గారు అన్నారు, మా హస్బెండ్ చికెన్ బిర్యానీ బాగా చేస్తారు అని. ఇలాగ హస్బెండ్తో మాట్లాడుతూ ఉంటే మనం చేద్దామా అనేసి అడిగారు అనమాట. ఇంకా అన్నయ్యని ఆ వదిన అయితే ఇద్దరు కలిసి ఈరోజు చికెన్ బిర్యానీ మేము చేస్తామనేసి చికెన్ బిర్యానీ అయితే చేయడం స్టార్ట్ చేశారండి.
సో ఏమేం కావాలో అవన్నీ నేనైతే తీసి వాళ్ళకి ఇస్తున్నాను. సో సేమ్ మా చిన్నమ్మ చేసిన ప్రాసెస్లానే ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ అన్నయ్య ఏమన్నారంటే అన్నీ కామనే, అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే అదే టేస్ట్ వస్తుంది, ఎప్పుడో 2 years క్రితం చేశాను అని మళ్ళీ అయితే ఇప్పుడు మా ఇంట్లో అయితే చేశారనమాట. మా ఇంటికి వచ్చిన చుట్టాలకి నేను వండి పెట్టడం కాదండి, వాళ్ళు మాకు చేసి పెట్టారు. నిజంగా చాలా హెల్ప్ చేశారండి. నార్మల్గా ఇప్పుడు హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళైతే కొంచెము మనం మాట్లాడడానికి భయపడుతూ ఉంటాం కదా, అండ్ కొంతమంది స్ట్రిక్ట్గా కూడా ఉంటారు. కానీ అన్నయ్య, తన పేరు సాయి అండి, ఎంత క్లోజ్గా ఉన్నారంటే చాలా ఫన్నీగా. మేమైతే ఈరోజు హడావుడిగా సరదాగా మా సండే అయితే గడిచిపోయిందండి. నార్మల్గా మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నేను పెద్దగా మాట్లాడను, సైలెంట్గానే ఉంటాను, అంత క్లోజ్ రిలేషన్ కూడా ఉండదు. కానీ అన్నయ్య చాలా కలివిడిగా ఉండడము, నేను కూడా మంచిగా సరదాగా మూవ్ అయ్యాను అనమాట. అండ్ ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఇంకా చాగల్లే కదండి, కొంచెం పరిచయం ఉన్న వాళ్ళే కాబట్టి అంత భయం ఏమి అనిపించలేదు. చాలా క్లోజ్గా నవ్వుకుంటూ ఈరోజైతే బిర్యానీ చేసేసామన్నమాట. ఇంటికి వచ్చిన చేత చేపించావు బావని అంటే 2 కామెంట్లు వచ్చేస్తాయో నాకు. అన్నయ్య చేస్తానన్నారని చెప్తాను. డిలీట్ చేసేనా? ఇల్లు చాలా ఉన్నాయి కానీ కూరగాయలు వేసుకోరు కదా. అన్నయ్య వేస్తారు. నీళ్ళు బాబోయ్, ఇద్దరు చేత వంటలు చేపించేస్తున్నాను నేను. బాగోదంటే నన్ను పీకండి అనుకున్నాను. నేను మా హస్బెండ్తో చెప్పానండి, అన్నయ్య ఒక్కరే వంటగదిలో ఉన్నారు అంటే కొంచెం ఫీల్ అవుతారు కదండి, మేమిద్దరము లేడీస్ మీద, ఆయన ఒక్కరే జెంట్స్ కదా, సో నువ్వు కూడా అన్నయ్య పక్కనే నుంచోండి, అన్నయ్యకి ఇబ్బందిగా అనిపించదు అంటే మా ఆయనకి అస్సలే వెళ్ళి ఉండండి అన్న కూడా అసలు వెళ్ళి ఉండట్లేదండి, నాకేమొచ్చు అంటున్నారు. మీరు ఇంట్లో చేస్తారని అక్కడ వదిలికి చికెన్లు, బిర్యానీలు, పన్నీర్. రాత్రి మీ పన్నీర్ పోయిందంటే అది ఎంత లక్కీ. చాలా రోజులు, ఆల్మోస్ట్ 2 years పైన అయిపోయింది బిర్యానీ చేసి. నేను సింపుల్గా మా చిన్నమ్మ అలా చెప్తారు కదా, అలా చేసేస్తాను. బాగా రప్పని మా ఆయన ఏమంటారు, ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం భయపడతాను అనమాట. మా ఆయన ఎలా చేసినా అసలు బంగారం బాగానే ఉంది అని తినేస్తారు అనియా. 3 hours బిఫోర్నే నేను చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి, లెగ్ పీసెస్ టైప్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా అలాగే బియ్యం కూడా ఒక 1 hour బిఫోర్నే నానబెట్టుకుని పక్కన ఉంచుకున్నాను. బియ్యము ఎసరు పెట్టేసుకున్నారండి, అందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని ఎసరు పెట్టుకున్నారు. ఒక పక్కనేమో రైస్ రెడీ అవుతూ ఉంది, మరొక పక్కన ఇంకొక పెద్ద గిన్నె అయితే తీసుకుని దాంట్లోకి ఉల్లిపాయలను వేసి, ఉల్లిపాయలు వేగిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకున్నారు. అవన్నీ వేగిన తర్వాత అప్పుడు దీంట్లోకి మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకున్నారండి. ఆ చికెన్ని ఉడికిస్తున్నారన్నమాట. ఇది రైస్ ఆల్రెడీ నానబెట్టింది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఈ లోపల చికెన్ కూడా రెడీ అయిపోవాలనేసి పక్కనైతే వేపిస్తున్నారు అనమాట ప్యారలల్ కానీ. సో ఇంకా మసాలా తక్కువైంది అనేసి అన్నయ్య అన్నారు. సో ఇంకా మసాలా చేయమంటే కొంచెము ఇంట్లో గరం మసాలా ఉంది కదండి, ఆ గరం మసాలా పౌడర్ని పెరుగులు వేసి, పెరుగులో అయితే ఈ గరం మసాలా పౌడర్ని మిక్స్ చేసేసారు. సో కొంచెం మసాలా అయితే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు చికెన్ గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కదా బిర్యానీలోని, అందుకనేసి మసాలా అయితే తయారు చేశారనమాట. సో ఇంకా మసాలాను కూడా చికెన్ పీసెస్లో వేసేసారు. కొంచెం కారం కావాలి అంటే కారం కూడా చూపించాను. అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ సండే ఇంత బాగా వెళ్తుంది అనేసి. నేను ముందు నుంచి భయపడుతూ ఉన్నాను, నాకేమో సరిగ్గా కుదురుతుందో లేదో. అంటే ఇద్దరికి అంటే నేను నార్మల్గా సింపుల్గా చేసేసుకుంటాను, 4-5 వండాలి అంటే వండడం అయితే వండేస్తానండి, అందులో కొంచెం మసాలా తక్కువ అవుతామనో లేదా మసాలా ఎక్కువైపోవడమని ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా, వాళ్ళని నేను హ్యాపీగా పెట్టగలనా వాళ్ళకి ఫుడ్ లేదా అన్నది కొంచెం ప్యానిక్ అవుతూ ఉంటానన్నమాట. కానీ అన్నయ్య అసలు ఏం భయపడకు, నాకు వచ్చి కదా నేను చేసేస్తాను అన్నారు. అమ్మయ్య అనిపించింది నాకు నిజంగానండి. అండ్ చాలా
హ్యాపీగా గడిచిందండి మా సండే. చక్కగా మేము వంట చేసేసుకుని తినేసి చాలాసేపు కూర్చుని ఆ విషయాలు ఈ విషయాలు చాగళ్ళు ఇంకా వెళ్ళరా అలాగే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట మేము. అంటే అన్నయ్య వాళ్ళది కూడా చాగళ్ళే, కానీ ఇక్కడ సెటిల్ అయిపోయారండి. వాళ్ళ డాడీ కూడా ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇంకా చాగళ్ళు ఇప్పుడప్పుడు వెళ్ళేది లేదు అని ఇలాగ మాట్లాడుకుంటున్నారు. అండ్ మీరు ఎప్పుడో 6 years క్రితం వచ్చారు మా ఇంటికి, మళ్ళీ మీరు మా ఇంటికే రాలేదు, మళ్ళీ మా ఇంటికి రండి అనేసి అయితే రేఖ గారు అంటే వదిన అన్నయ్య అయితే చెప్పారన్నమాట. సో వస్తామని చెప్పాను. బిర్యానీ అయితే స్టవ్ మీద పెట్టామండి. బిర్యానీ అవడానికి టైం పడుతుంది. మార్నింగ్ నుంచి నేను అత్తయ్య మావయ్యతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు April 14 అండి, మా అత్తయ్యది మావయ్యది పెళ్లి రోజు. నార్మల్గా అయితే నేను ఎప్పుడు అత్తయ్యకి మావయ్యకి మార్నింగే ఫోన్ చేసి విషెస్ చెప్తానమాట. ఒకసారి మేమే మర్చిపోయాం భవాని అనేసి అంటారండి. సో ఈరోజు కూడా మార్నింగే చేద్దాం అనుకున్నాను, కానీ హడావుడి అయిపోయింది ఇంట్లో పని, సో అందుకని చేయలేదు. ఇంకోండి ఇప్పుడైతే మావయ్య గారికి ఫోన్ చేస్తున్నాను. ఎత్తాను, మావయ్య ఎత్తుతారో లేదో. మా అమ్మ ఎత్తుద్దేమో. హలో హలో అత్తయ్య గారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటున్నాను. విన్నారా? మావయ్యకి ఇవ్వండి చెప్తాను. మావయ్య లేరా? అదే పొద్దున్న చేద్దాం అనుకున్నాను, ఖాళీ అవ్వలేదు, ఇంట్లో పని అవ్వలేదు, అందుకనేసి పొద్దున్న చేయలేదు అనమాట. ఎవరు వచ్చారేంటి? కూర బిర్యానీ చేస్తున్నాను అత్తయ్య గారు, చికెన్ బిర్యానీ. మావే అత్తయ్య ఇవ్వండి, మావే కూడా చెప్పేసి పెట్టేస్తాను. మీది వంట అయిపోయిందా? లక్ష్మి వాళ్ళు వచ్చారు మరి. ఎవరో అప్పనపల్లి నరసాపురం దగ్గర అదే కదా. ఓకే ఓకే సరే అయితే. ఇంకేంటి మరి, పెళ్లి రోజు కదా, ఏం చేసుకుంటున్నారో స్పెషల్స్? మరి సినిమాకి వెళ్ళిపోయారా మావయ్య మీరు? అదేలే, సినిమాకి మావయ్య మీరు సరదాగా సినిమాకి వెళ్ళిపోయారా అంటున్నాను. థియేటర్లో చల్లగానే ఉంటుంది అత్తయ్య. సరే మావయ్య గారికి ఇవ్వండి. బయట ఉన్నారా? ఇంకేంటి మరి, గుడికి వెళ్ళారా? గుడికి వెళ్ళారా అంటున్నాను. విజయవాడ వస్తారేమో. నేను మీరు ఇటు వస్తారేమో అనుకున్నాను, మీ పెళ్లి రోజుకి ఇక్కడ వస్తే మంచిగా చేద్దాం అనుకున్నాను నేను, కానేమో మీరేమో రానంటే రామంటున్నారు కదా. సరే అత్తయ్య గారు, విజయవాడ వస్తున్నాం మేము. నేను ఫోన్ చేశారు, ఆ రోజు పొద్దున్న దిగి మళ్ళీ సాయంత్రం బయలుదేరిపోతాము. మీరు వస్తారా? అదేలే, అది మేము వస్తున్నాం, వచ్చి పుట్టినరోజు చూసుకుని మళ్ళీ సాయంత్రానికి బయలుదేరిపోతాంలే. బాబాయ్ నాకు పిల్లకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకనేసి ఎక్కడికి రావటం కావట్లేదు. దానికి 20కి అయిపోతాయిలే, 20 తర్వాత అప్పుడు చూస్తాను. ఇంకా అదే ఎగ్జామ్స్ టైం ఇప్పుడు, అందుకే ఎక్కడికి రావటం కావట్లేదు.
నేను మావయ్య గారితో ఫోన్లో విషెస్ చెప్పాలి అని చాలా ట్రై చేశానండి. కానీ మావయ్య గారు బయట ఉన్నారు అనేసి అత్తయ్య గారు అయితే కవర్ చేసేసారు. మావయ్య గారు అత్తయ్య గారు పక్కనే ఉన్నారన్నది నాకు అనిపించింది. నాకే కాదు మా వారికి కూడా అనిపించింది. మా నాన్న కావాలని నీతో మాట్లాడట్లేదు, ఇంక వదిలే, ఎందుకు అన్ని సార్లు అడుగుతావు అనేసి అన్నారు. అంటే మరి ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఒక చిన్న ఇష్యూ అయితే జరిగిందిలేండి మా మధ్యన. అంటే వాళ్ళు చేసిన పని నాకు నచ్చలేదు. తిరగైనా వద్దా, అడగనా వద్దా అని అనుకుంటూ ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడేశాను. మాట పెరిగి పెద్ద గొడవలాగా అయిపోయిందిలే మా మధ్య. సో అదేనండి నాకు మెయిన్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అని చెప్పాను కదా, చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పాను కదా, అదేనమాట. అయితే అది ఫోన్లో మాట్లాడడము ఒక గొడవలాగా అయిపోయింది. నేను గొడవ పడాలని ఎప్పుడూ అనుకోలేదు. జస్ట్ ఎందుకు ఇలా చేశారు, నాకు బాధ కలిగింది మీ ప్రవర్తన అని చెప్పడమే నేను నా ఉద్దేశం. అలా అది అడుగుదానికి చేసేసరికి మాట పెరిగిపోయి ఒకళ్ళొకళ్ళు అరుచుకోవడము గొడవ కింద అయ్యింది. అయితే ఇంకా మళ్ళీ నేను దాన్ని అది కాదు అని నేను ఫోన్లో చెప్పినా నాకు అర్థం కావట్లేదు. నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే కానీ ఆ ఇష్యూ క్లియర్ అవ్వదేమో అని అనిపిస్తుంది. సో పిల్లలకి ఎప్పుడు ఎగ్జామ్స్ అవుతాయా, ఎప్పుడు చాగళ్ళు వెళ్ళి మావయ్య గారితో మాట్లాడతానని ఉంది. నేను అంత త్వరగా ఒకరిని హర్ట్ చేసే మనస్తత్వం నాకు లేదు. కానీ నా వల్ల మావయ్య గారు బాధపడ్డారు అన్నది నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. అది నాకు చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది. ఆ ఒక్క విషయము నన్ను చాలా బాధగా అయితే గురి చేస్తుందండి. మావయ్య గారు ఈరోజు కావాలని నన్ను అవాయిడ్ చేశారు, నాతో అందుకే మాట్లాడలేదని నాకు అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే నా వరకు నేను ట్రై చేశాను మాట్లాడదామని, ఆయన మాట్లాడలేదు. మా అత్తయ్య అయితే లేరు, బయట ఉన్నారు అన్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ మా ఇద్దరికి ఏమనిపించిందంటే కావాలని అవాయిడ్ చేస్తున్నారా మావయ్య గారు అని అనిపించింది. ఇంకా ఇదిగోండి మావయ్య వాళ్ళ అత్తయ్యతో ఫోన్ మాట్లాడేసాక ఇంకా వంట అయితే అయిపోయింది కదా. సో బిర్యానీ అయితే అందరికీ వడ్డిస్తున్నాను. అండ్ థమ్స్అప్ బాటిల్ తెప్పించుకున్నాము. ఇంకా తర్వాత ఏంటి దాన్ని ఏమంటారు, మటన్ కర్రీ వండానండి గ్రేవీ కోసం అయితే. ఇంకా చికెన్ అయితే మార్నింగ్ గారెలు వేసుకున్నాం కదా, గారెల్లోనే మేమైతే చికెన్ వేసుకుని తినేసాము. ఇంకా చికెన్ ముక్కలు అయితే లేవు కానీ గ్రేవీ మాత్రం ఉందన్నమాట. సో ఇంకా ఆ గ్రేవీ నేనైతే వేసేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి చికెన్ కూర అయితేని, మటన్ కూడా బాగుంది. అండ్ ఇంకా బిర్యానీ అయితే చెప్పక్కర్లేదండి. నేనైతే అన్నయ్యకి ఒక 5-6 సార్లు చెప్పాను, అన్నయ్య చాలా బాగా చేశారు అన్నయ్య, ఎంత ఎక్సలెంట్గా చేశారో, చాలా బాగా చేశారని చాలాసార్లు చెప్పానండి. అంత బాగుంది. అండ్ ఈ బిర్యానీలోకి మటన్ కూర కన్నా చికెన్ గ్రేవీ మిగిలిపోయింది కదా, ఆ చికెన్ గ్రేవీ వేసుకుని తిన్నాను నేను. అదైతే ఇంకా టేస్టీగా అనిపించింది అనమాట. వీళ్ళ చిన్నబాబు అండి, ఆ చిన్నబాబు అసలు మా మనువు కన్నా దారుణము. అసలు ఏమీ తినట్లేదండి, ఒక్క మెతుకు కూడా టేస్ట్ చూడలేదు. పెరుగన్నమే తింటాడంట. తర్వాత ఏమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గ్రేప్స్ తెచ్చుకున్నారు. ఆ గ్రేప్సే ఎక్కువ తింటాడంటండి. ఇంకా ఫ్రూట్స్లో ఓన్లీ గ్రేప్సే తింటారు అనేసి చెప్పారనమాట. తర్వాత పోనీ కొంచెం బిర్యానీ ఏమైనా పెరిగేసి పెట్టపోయారా అంటే అలా తినడండి. ఇంటికి వెళ్ళాక నేను పెరిగేసి అన్నం పెడతాను అనేసి అన్నారు. అన్నం కూడా ఉంది, కాకపోతే రాత్రి అన్నం ఎక్కువ మిగిలిపోయిందని ఇప్పుడు వండలేదనమాట నేను, పెరుగులోకే కదా అనేసి. ఇంకా రాత్రి అన్నం పిల్లడికి ఎందుకులే అనేసి ఇంక నేను పెట్టమని ఏమీ ఫోర్స్ చేయలేదు. ఇంకా వాడేమో గ్రేప్స్ తింటున్నాడు సైకిల్ తొక్కుకుంటూను. మేమంతా కలిసి కూర్చుని అయితే తింటున్నామండి. మా మను అయితే మాత్రము ఒక్క స్పూన్ తినడానికి చాలా టైం పడుతుంది. వీళ్ళకేమో టీవీలో నేను రామాయణం మహాభారతం ఉంటుంది కదా, ఆ స్టోరీస్ అయితే పెట్టానండి, అవి చూసుకుంటూ తింటున్నారు. ఇంకా చాలా హ్యాపీగా గడిచింది ఈ సండే. మీకు ఈ వ్లాగ్లో హ్యాపీగా అనిపించానా లేదా అన్నది కామెంట్ చేయండి. చాలా సరదాగా అయితే మా సండే ఇలాగ గడిచిందండి. ఇంకా మేమైతే కూర్చొని అందరం కలిసి అయితే మేము లంచ్ చేస్తున్నాము. లంచ్ చేసేసిన తర్వాత అయితే ఒక 1 hour 2 hours అయితే మేము మాట్లాడుకుంటూ కూర్చున్నామండి. నేను ఆఫ్టర్నూన్ 2 PM ఒక వ్లాగ్ పెట్టాను కదండి, కంటెంట్ షేర్ చేస్తూను. చాలామంది అయితే కంటెంట్ బాగుంది అనేసి ఒక 50% పీపుల్ అయితే కామెంట్ పెడితే 50% ఏమో కంటెంట్ వద్దక్క, అసలు కంటెంట్ మాకు చాలా బోరింగ్గా అనిపిస్తుందని ఇలా కామెంట్ పెట్టారు. నాకు ఇప్పుడు ఏంటంటే నేను ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో పడిపోతానండి ఇలాంటిదప్పుడు. నేనేమో నార్మల్ వీడియోస్ని పెట్టానంటే యూజ్లెస్ ఛానల్, అసలు ఏం కంటెంట్ ఉంది, ఛానల్ నేమ్కి దీనికి సంబంధం ఉందా అని కామెంట్ చేస్తారు. పోనీ కంటెంట్ పెట్టానంటే కంటెంట్ వద్దు అంటారు. నాకు అసలు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు పావని బెల్లంకొండ అని ఇన్స్టాగ్రామ్లో మంచిగా మాట్లాడతారండి. తను ఏమని చెప్పారంటే డైలీ రొటీనే ఎక్కువగా పెట్టండి, ఒక 75% డైలీ రొటీన్ ఉండాలి వ్లాగ్లో, ఒక 25% మాత్రమే కంటెంట్ షేర్ చేయండి, అలా అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చారనమాట. సో ఇంకా అలా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఇక ఈవినింగ్ వాళ్ళు వెళ్ళే ముందు పుచ్చకాయ కోస అయితే ఇచ్చాను. షానుమను మీరు కూచిపూడి నేర్చుకున్నారు కదా, ఒకసారి డ్యాన్స్ చేసి చూపించానని అడుగుతున్నారన్నమాట.
ఏ చెయ్యాలి, ఏదో ఒక చెయ్యి. దూరంగా ఉండండి ఇద్దరును. చెయ్యి, ఏదో ఒకటి చెయ్యండి అమ్మా. మొదలెట్టండి ఫస్ట్. పాడండి పాట. ఈవినింగ్ 4:30 ఆ టైంకి షాను మనుని మేము డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నాం కదండి. సో ఇంకా మేము కూడా మీతో పాటే వచ్చేస్తాము బయటికి అనేసి వాళ్ళైతే 4:30కి బయలుదేరిపోయారు. ఇంకా మా హస్బెండ్ అయితే షాను మనుని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోతున్నారండి. నేనైతే ఇంకా నాకు ఇంట్లో చాలా పని ఉంది. పిల్లలు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే అలా పడుకున్నానండి. బాగా నిద్ర వచ్చేస్తున్నట్టుగా ఉంది, నైట్ నిద్ర లేక. అండ్ అప్పుడు ఒక ఫోన్ వచ్చిందనమాట. మంచి ఇరిటేషన్ కింద కూడా అనిపించింది. అండ్ ఆ ఫోన్ కాల్ కోసము రేపు ఎప్పుడైనా మాట్లాడతానండి. ఇప్పుడైతే నేను ఒక విషయాన్ని అయితే చెప్పాలి అనుకుంటున్నాను. చాలామంది ఇలాగా కామెంట్స్ పెడుతూ ఉంటారండి. ఈరోజు వీడియోకి కూడా కామెంట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు షాను మనుకి నేను ప్రాపర్గా బట్టలు వేయట్లేదంటారు, లేకపోతే వాళ్ళకి మంచిగా అందంగా రెడీ చేయవు, స్టైల్గా రెడీ చేయవు అని ఇలా కామెంట్స్ పెడుతూ ఉంటారండి. నేను పిల్లలకి జెల్ వేయనంటారు. నేను జెల్ రోజుకి వాళ్ళకి 2 జెల్ వేసేస్తానండి ప్రతిరోజును. కానీ కొద్దిసేపట్లో వాళ్ళు ఆ జెల్ అయితే తీసేస్తారన్నమాట. ఇంకా పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించమంటారు. వాళ్ళేమో మాకు లాంగ్ హెయిర్ కావాలి, మేము హెయిర్ కట్ చేయించుకోము అనేసి అంటారండి. ఇంకా మా హస్బెండ్కి కూడా ఇష్టం లేదు. అండ్ అమ్మ కూడా ఆడపిల్లలు ఏ టైంలో మెచ్యూర్ అవుతారో మనకి తెలియదమ్మా, జుట్టు ఇంకా పెంచు, అలా హెయిర్ కట్స్ లాంటివి ఏమి చేయించొద్దు అంటుంది. ఇంకా వాళ్ళ హెయిర్ ఏమో రీసెంట్గా నేను డోరా కటింగ్ చేయించాను కదా, వాళ్ళది పూర్తిగా అందట్లేదు. జడేద్దామన్నా ఒక పక్కన జడేస్తుంటే ఇంకో పక్క నుంచి మొక్కలు వచ్చేస్తాయండి. ఇంకా వాళ్ళేమో క్లిప్స్ అవి పెట్టుకుంటారు, తీస్తారు, పెడతారు, తీస్తారు. ఇంకా వాళ్ళకి అలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇలాగే ఉండాలి అని నేను స్ట్రిక్ట్గా వాళ్ళనైతే నేను వాదిచ్చేసి ఇలాగే ఉండాలి, ఇలా ఉండకపోతే చితక్కొట్టేస్తానని ఇలా చేయలేను కదండి. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ డే ఎలా గడవాలో అలా గడుస్తుంది. నేనైతే ఫోర్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి అంత పేరెంటింగ్ అయితే నాది కాదు. నేను ఎప్పుడు పిల్లల్ని స్మూత్గానే హ్యాండిల్ చేయాలనుకుంటాను. పెద్ద ఏదో నాకు సలహాలు ఇస్తున్నట్టు, తిడుతున్నట్టు పెద్ద పెద్ద కామెంట్స్ అయితే పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నానండి. నా పిల్లల్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటన్నది నేను రెడీ చేసుకోగలను. అంటే ఇప్పుడు నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటివి ఏమీ తెలీదు. పెద్దగా మ్యాచింగ్స్ ఎలా వేయాలి, అలా వేయాలి అది కూడా తెలీదు. బట్ నాకు తెలిసిందల్లా ఏంటంటే ప్రాపర్గా పైనుంచి కింద వరకు బట్టలు వేస్తున్నామా లేదా అన్నదే చూసుకుంటానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజంగా నాకు స్టైల్స్ రావండి. ఏదో ఉన్నది వేసుకున్నామా అన్నంత వరకే నాకు తెలుసు. ఈ స్టైల్ వేయాలి, ఈ మోడల్స్ వేసుకోవాలి, నాకు ఇంత తెలియదు అనమాట. ఇంకా ఇంకొక 2-3 ఏళ్ళు ఆగిపోతే నా పిల్లలకి అన్నీ తెలుస్తుందండి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. చిన్నప్పుడు ఉన్నట్టే వాళ్ళు పెద్ద అయ్యే వరకు, ముసలోళ్ళు అయ్యే వరకు ఒకేలాగే ఏమీ ఉండిపోరు కదండి. నాకు చిన్నప్పటి నుంచి తెలీదు అంటే మా అమ్మ వాళ్ళకి ఏమీ తెలీదు. అండ్ నేను ఎప్పుడు మా నరసాపురంలోనే ఉండడము, అక్కడే చదువుకోవడం, అక్కడే పెరగడము. అండ్ ఫైనాన్షియల్గా మేమేమంతా రిచ్ కాదు, ఒకటి కొనుక్కోవడానికి కూడా లేదు. ఎవరైనా వాళ్ళవి పాత బట్టలు ఇస్తే అవి వేసుకోవడము, అలా పెరగడం తప్పించి మనకంత తెలియదు అనమాట ఈ షాపింగ్స్ అవన్నీ. కానీ మేము ఇప్పుడు సిటీలో ఉంటున్నాము. మా పిల్లలు మంచి మంచి స్కూల్లోనే చదువుకుంటున్నారు. వాళ్ళకి ప్రాపర్గా అన్నీ తెలుస్తాయి. సో ఎవరైతే ఇలాగా ఇప్పుడున్నట్టు అప్పుడు ఉండిపోతారు, ఆడపిల్లలకి అందం ముఖ్యము, నీట్గా రెడీ అవుతూ ముఖ్యము, స్టైల్స్ ముఖ్యమని కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నానండి. ఎదిగే కొద్దీ నా పిల్లలు ఖచ్చితంగా నేర్చుకుంటారు. అండ్ నేను ఏవైతే మిస్ అయ్యానో అవన్నీ నా పిల్లలకి ఎదిగిన తర్వాత వాళ్ళకి ఎలాంటివి కావాలో, వాళ్ళకి నచ్చింది ఏ విధంగా కట్టుకోవాలనుకుంటున్నారో అవన్నీ నేనైతే వాళ్ళకి ఏది కావాలనుకుంటున్నారో అవి నేను కొనడానికి అయితే వెనకాడను. ఇప్పుడైతే నాకు అంత స్టైల్స్ తెలీదు. సో మీరు అర్థం చేసుకోండి. నా పిల్లలైతే బాగానే ఉన్నారు. మీరు బాగోలేదన్నంత మాత్రం నాలో బాగోలేదని అయితే అర్థం కాదు కదా. నా పిల్లలు నేను మంచిగానే రెడీ చేసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అది నాకు మంచిగానే ఉంది. ఇంకా ప్రతిరోజు ముస్తాబు చేసేలేం కదండి. ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఒకే టైంకి రెడీ చేసేయడం అయితే కుదరదు. ఈరోజు చూసారా నాకు అసలు కుదరక నేను ఈరోజు వాళ్ళకి తలస్నానం చేపిద్దాము వేపాకులు వేసి అనుకున్నాను. అస్సలు టైం దొరకలేదండి. వాళ్ళనే స్నానం చేసేమనేసి క్లిప్లు అవి మీరే పెట్టుకోండమ్మా, నేను ఫ్రీ అయిన తర్వాత మేము జెల్ వేస్తానన్నాను. కానీ అస్సలు కుదరలేదు. నాకు ఈ రోజైతే ఎన్నిసార్లు గిన్నెలు తోమేనని షోల్డర్స్ కూడా నాకు ఫుల్ పెయిన్ వచ్చినాయి. ఆ ఎడిటింగ్ చేస్తూ
ఎలా చేసుకోవడం నా పని నాకు అలా ఉంటుందన్నమాట. సో రిపీటెడ్గా పిల్లల్ని సరిగ్గా రెడీ చేయవంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళే రెడీ అవుతారండి. ఈ మాత్రం దానికి లేనిపోని స్ట్రెస్, టెన్షన్ పడిపోవడము ఇవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో మరొక్కసారి చెప్తున్నానండి, వాళ్ళైతే హెయిర్ కట్ మాకు వద్దు, లాంగ్ హెయిర్ కావాలంటున్నారు. నేను జెల్ వేస్తున్నాను, వాళ్ళు ఇప్పేస్తూ ఉంటారు. అలాగనేసి ఇలాగే ఉండు, ఇలా ఉండకపోతే చితక్కొడతానని అయితే నేనైతే చెప్పలేను కదా. నా వరకు నా పిల్లలు నాకు బాగానే ఉన్నారని అనిపిస్తుంది. ఎదిగే కొద్దీ వాళ్ళే మారుతారండి. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏ స్టైల్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో అవి వాళ్ళు ఏవైతే కొనమంటున్నారో అవి అయితే నేను ముందు కొంటాను. అలాగనేసి మరి చిన్న బట్టలు వేసుకుంటానంటే అది మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేను అనమాట. మరి మా పిల్లలు బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆ డ్రెస్సింగ్ అవన్నీ బాగానే ఉందనుకుంటున్నాను. మేబీ మ్యాచింగ్స్ అవి నాకు అంతగా తెలీదు. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి అంత మ్యాచింగ్స్ తెలీదు. ఎదిగే కొద్దీ వాళ్ళే మారుతారని లైట్ తీసుకుంటున్నాను. అయితే 7:15 అవుతుందండి. మొత్తం గిన్నెలన్నీ తోమేసరికి ఇక్కడ షోల్డర్స్ అయితే నొప్పి వస్తుంది నాకు ఈరోజు. ఇంకా గిన్నెలు అయితే తోమేశాను. ఇంకా వంట పని లేదు. ఇంకొంటే మార్నింగ్ చేసిన ఈ బిర్యానీ ఉండిపోయింది, ఇంకా కొంచెం అన్నం ఉంది, ఇంకా కూర అయితే మాత్రం చాలా కూర ఉంది. సో ఇంకా వంట పని అయితే లేదండి. ఇప్పుడు ఇంకా పిల్లల్ని కొద్దిసేపు చదివించాలి. రేపు పొద్దున్న మనుకేమో ఎగ్జామ్ ఉంది. సో మను నా ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించేస్తాను. తర్వాత ఇంక ఇవి తినేస్తామండి. ఇంకేమైనా టైం ఉంటే పిల్లలిద్దరిని తీసుకుని పార్క్ దగ్గరికి వెళ్దాము, కాసేపు వాకింగ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.